హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ లాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ది జనరల్ ఫార్మ్ ఆఫ్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్. సో మనకు కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఉంటే కనుక మనకు జనరల్ ఫార్మ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు డి పవర్ ఎన్ బై డి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ వై ప్లస్ పీ1 ఇంటూ డి పవర్ ఎన్ మైనస్ 1 బై dx power n minus 1 into y plus p2 d power n minus 2 by dx power n minus 2 into y plus and so on pn into y equal to q of x. సో ఇది వచ్చేసి మనకు జనరల్ ఫామ్ అనమాట. అది కూడా ఎలా, ఆర్డర్ అనేది n ఉన్నప్పుడు మనకు ఇది జనరల్ ఫార్ములా అనమాట. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ కనుక చూస్తే కనుక ఇఫ్ q of x ఈక్వల్ టు 0 దెన్ ఇట్ ఈస్ హోమోజీనియస్ ఈక్వేషన్. సో ఇక్కడ q of x వాల్యూ అనేది మనకు 0 కనుక అయితే కనుక మనము దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. సో హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. అదే ఇఫ్ q of x ఇస్ నాట్ ఈక్వల్ టు 0 నాన్ హోమోజీనియస్. సో q of x అనేది మనకు నాట్ ఈక్వల్ టు 0, 0కి ఈక్వల్ కాలేదనుకో, సో దాన్ని మనము నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసామంటే ఇంకా లెట్ d ఈక్వల్ టు d బై dx. సో d బై dx వాల్యూని మనము dగా కన్సిడర్ చేసుకుంటాము. d పవర్ n బై dx పవర్ n d పవర్ nగా, అలాగే d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1 d పవర్ n మైనస్ 2. అలాగే మనకు d పవర్ n మైనస్ 2 బై d పవర్ x పవర్ n మైనస్ 2 ఉందనుకో. సో ఇక్కడ పవర్స్ అయితే మనకి ఏవైతే వస్తున్నాయో, సో మనకు d కూడా పవర్స్ అనేవి సేమ్ అలానే వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ d పవర్ n మైనస్ 1 d పవర్ n మైనస్ 1. సో ఇప్పుడు కనుక దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకుంటే d పవర్ n మైనస్ 2 ఉంది. సో మనకు dకి వచ్చేసి ఏమవుతుంది, d పవర్ n మైనస్ 2 అవుతుంది. సో d పవర్ n మైనస్ 2 ఈక్వల్ టు d పవర్ n మైనస్ 2 బై dx పవర్ n మైనస్ 2 అవుతుంది. సో ఈ వాల్యూస్ అనేవి మనం కన్సిడర్ చేసుకుంటే ఈ వాల్యూస్ అనేవి మనము ఈక్వేషన్ 1లో అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు ఇక్కడ వచ్చేసి d పవర్ n బై dx పవర్ n. సో d పవర్ n బై dx పవర్ n వాల్యూ వచ్చేసి మనము d పవర్ n. సో d పవర్ n అనేది ఈ ప్లేస్‌లో మనము సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి d పవర్ n మైనస్ 1 బై dx పవర్ n మైనస్ 1. సో ఈ ప్లేస్‌లో మనము d పవర్ n మైనస్ 1 అనేది చేసుకున్నాం. నెక్స్ట్ d పవర్ n మైనస్ 2 బై dx పవర్ n మైనస్ 2 ప్లేస్‌లో d పవర్ n మైనస్ 2, ఇక్కడ వచ్చేసి d పవర్ n మైనస్ 1. సో ఇవి వచ్చేసి వాల్యూస్ అనేవి మనము ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో దీస్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినాక మనకు ఈక్వేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సబ్స్టిట్యూట్ చేసాము. d పవర్ n, d పవర్ n మైనస్ 2, d పవర్ n మైనస్ 1, d పవర్ n మైనస్ 2, ఇక్కడ వచ్చేసి d పవర్ n మైనస్ 3 అండ్ సో ఆన్ pn ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని దాంట్లో y అనేది కామన్‌గా ఉంది కాబట్టి y అనేది కామన్ తీసుకున్నాం. సో y అనేది ఇక్కడ కామన్ తీస్తే కనుక మనకు d పవర్ n ప్లస్ p1 ఇంటూ d పవర్ n మైనస్ 1 ప్లస్ p2 d పవర్ n మైనస్ 2 అండ్ సో ఆన్ pn. సో ఆ వాల్యూస్ కనుక మనం y అనేది కామన్ తీసాము. సో y అనేది కామన్ తీసాము ఈక్వల్ టు q ఆఫ్ x. సో ఇక్కడ వచ్చేసి స్టెప్ 1 కనుక చూస్తే మనకు దెన్ ఈక్వేషన్ బికమ్స్ f ఆఫ్ t ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫంక్షన్ అనేది అన్ని దాంట్లో మనకి ఇక్కడ d అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు dలో ఉంది కాబట్టి మనం ఫంక్షన్ అనేది dలో తీసుకున్నాం. అలాగే ఇక్కడ వచ్చేసి కామన్ తీసింది y, మల్టిప్లికేషన్‌లో ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లికేషన్ రాసుకున్నాము. యాజ్ ఇట్ ఈస్ q ఆఫ్ x ఎలాగుందో q ఆఫ్ x అనేది ఈ విధంగా రాసుకున్నాం. సో అప్పుడు f ఆఫ్ t ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x అనేది ఈక్వేషన్ వచ్చింది. ఇది స్టెప్ 1 అనమాట. సో స్టెప్ 2 వచ్చేసి ఫర్ హోమోజీనియస్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే మనం ఏం తీసుకున్నాము, q ఆఫ్ x వాల్యూ అనేది 0 కావాలి. సో q ఆఫ్ x 0 అయితే గనుక మనకు అది హోమోజీనియస్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ కాబట్టి q ఆఫ్ x ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ q ఆఫ్ x ప్లేస్‌లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 ఫర్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చేసి రీప్లేస్ d బై m. సో ఇక్కడ వచ్చేసి d ప్లేస్‌లో మనం ఏం చేస్తున్నాం, m అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ d ప్లేస్‌లో మనము m సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకు f ఆఫ్ m ఇంటూ y ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఆ వాల్యూని ఇక్కడ తీసుకున్నాం. సో మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏందంటే ఇంకా f ఆఫ్ m ఈక్వల్ టు 0. సో ఈ ఫార్మ్‌లో వచ్చేసి మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ m వాల్యూస్ అనేవి మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. లైక్ m² ప్లస్ m ప్లస్ 1. సో అలా ఏదో ఒక f ఆఫ్ mలో ఫంక్షన్‌లో మనకు m యొక్క ఫంక్షన్‌లో ఇలా వాల్యూ అనేది వస్తుంది. సో దీన్ని మనకు ఏం చేయాలంటే ఇంకా రూట్స్ అనేవి ఫైండ్ ఔట్ చేయాలన్నమాట.
సో, సాల్వ్ ఫర్ రూట్స్ m. సో, ఈ రూట్స్‌ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే గనక యూజింగ్ ది కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. సో, కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ యూజ్ చేసి మనమైతే ఈ రూట్స్ అనేవి సాల్వ్ చేసాం. సో, కాంప్లిమెంటరీ ఫంక్షన్స్‌లో మనకు డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో, రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, సో, ఇమాజినరీ రూట్స్, సో, అలా ఉంటాయన్నమాట. సో, వాటిని బేస్ చేసుకొని ఇక్కడొచ్చిన రూట్స్‌ని బేస్ చేసుకొని మనము అక్కడ కేసెస్ అనేవి తీసుకోవాలి. సో, కేసెస్‌లో వచ్చే ఫార్ములాస్ అనేవి యూజ్ చేసి మనమైతే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఈ వీడియోలో అయితే గనక యూనిట్ 2 యొక్క బేసిక్స్ చూసాం. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్, అలాగే వాటి యొక్క కేసెస్, అలాగే వాటి యొక్క ప్రాబ్లమ్ అనేది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.